హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్జేహెచ్ ట్యూటోరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనకు వార్తల్లో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం అవసరమైన అంశాలు ఏ ఉన్నాయో వాటి గురించి వన్ బై వన్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో వాటికంటే ముందు నేను నిన్న మీకు అడగబడిన ఒక క్వశ్చన్కి రైట్ ఆన్సర్ని చూద్దాం. చూడండి, నేషనల్ స్టార్టప్ డేగా మోడీ గారు ఇటీవల ఏ తేదీన ప్రకటించారు అనేది చూస్తే మనకు తెలుసు జనవరి 16ని నేషనల్ స్టార్టప్ డేగా ఈ మధ్యలో ప్రకటించారు. ఓకే సో ఇక ఈరోజు నేను అడుగుతున్న మరో క్వశ్చన్ చూస్తే ఉమెన్ నేషనల్ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ 2022 ప్రస్తుతం ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఉమెన్ నేషనల్ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ అండి, ఇది ఏ రాష్ట్రంలో జరుగుతుంది చూడండి. దీని రైట్ ఆన్సర్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఇక ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి అంశం చూస్తే మనకు ఇక్కడ ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. దీని అర్థం ఏంటి? ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్స్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. ఓకే, సో అగ్రిమెంట్ ఏంటి అనేది చూద్దాం. సో ప్రస్తుతం మన దేశానికి మరియు యూకేకి మధ్య సంవత్సరానికి $50 బిలియన్ బిజినెస్ జరుగుతుంది. అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు దిగుమతులు అన్నీ కలిపి రెండు దేశాల మధ్య $50 బిలియన్ ఉంది. అయితే దీన్ని 2030 సంవత్సరం వరకు రెట్టింపు చేయాలని టార్గెట్గా రెండు దేశాలు పెట్టుకున్నాయి. ఓకే, రెట్టింపు అంటే $100 బిలియన్ రీచ్ అవ్వాలని చెప్పి. అయితే ఇక్కడ ముఖ్యంగా వేటి మీద అంటే ఎగుమతులు దిగుమతులు అనేవి ఏ ప్రొడక్ట్స్ మీద ఎక్కువగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు అంటే అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ పైన. ఓకే, అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రొడక్ట్స్. చూడండి, ఇప్పుడు మనకి యూకే అనేది శీతల ప్రాంతం, అంటే మనకు నార్త్ పోల్కి దగ్గరగా ఉంటుంది యూరప్ ఖండం అనేది. సో అక్కడ మన దగ్గర పండినన్ని పంటలు ఎక్కువగా పండవు అక్కడ. సో ఆ ఫ్రూట్స్ కానీ లేకపోతే పంటలు కానీ ఏవైనా మన దగ్గర అంతగా పండవు, వాళ్ళ దగ్గర ఎక్కువగా పండవు. సో మన దగ్గర అన్ని రకాల వాతావరణం సమశీతోష్ణ మండలం కాబట్టి మన భారతదేశంలో అన్ని రకాల పంటలు అలాగే అన్ని సీజనల్ ఫ్రూట్స్ పండుతాయి. సో ముఖ్యంగా అందుకే వాళ్ళు మన దేశంతో ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పైన ఎక్కువగా వాళ్ళు ఈ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకుంటున్నారు. ఓకేనా? సో ఇది మనకి ఇప్పుడు వార్తల్లో ఉంది. ఇంటర్నేషనల్ ఇష్యూ కింద మనం దీన్ని కన్సిడర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ టాపిక్ చూస్తే ఇక మనం చూడండి, బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ అనేది ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. సో అంబుడ్స్మెన్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంబుడ్స్మెన్ అనేది ఇక్కడ మనకు ఒక న్యాయ వ్యవస్థ లాగా, ఒక ట్రిబ్యునల్ లాగా పనిచేస్తుంది. ఇది ఆర్బీఐ ద్వారా ఏర్పాటు చేయబడింది. అయితే దేనికి సంబంధించిన కేసులను ఇది పరిష్కరిస్తుందంటే చూడండి, బ్యాంకింగ్ అని ఉంది కదా, బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ అంటున్నాం కాబట్టి మన దేశంలోని ఏవైనా బ్యాంకులు, ఏ బ్యాంక్ అయినా కానీ దాంట్లో కస్టమర్స్కి బ్యాంకులు అందించే సర్వీస్లలో కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఇవ్వని ఏదైనా ఒక సర్వీస్ ఉంటే అక్కడ దానిపైన ఈ అంబుడ్స్మెన్కి అప్పీల్ చేసుకోవచ్చు కస్టమర్ ఎవరైనా కానీ. ఓకే, సో ఇది అంబుడ్స్మెన్ అనేది ఒక వేదిక, ఒక ప్లాట్ఫామ్ అనమాట. అంబుడ్స్మెన్ అనేది ఒక మనిషి పేరు కాదు, ఆ ప్లాట్ఫామ్ ఎంటైర్ ఆ వేదిక పేరే. ఆ ప్యానెల్ ఉంటుంది అనమాట, దీంట్లో కొంతమంది మెంబర్స్ ఉంటారు. అంటే చెప్పా కదా, ఒక ట్రిబ్యునల్ లాగా పనిచేస్తుంది. సో ఈ కేసు ఇలాంటి బ్యాంకింగ్కి సంబంధించిన కేసులను పరిష్కరించడానికి ఇది ఆర్బీఐ అనేది ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ ఎలాంటి కేసులు అంటే చూడండి, ఇప్పుడు అది చెక్ కేసులు కావచ్చు. ఓకే, చెక్ ఇష్యూ చేస్తారు కదా, దాంట్లో ఏమైనా డిలేస్ లేకుంటే కస్టమర్కి ఇబ్బంది కలిగించేలాగా బ్యాంకులు ప్రవర్తించిన, అండ్ అలాగే ఏటీఎం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఏటీఎం ప్రాబ్లమ్స్ మనకు మనీ ఒక్కొక్కసారి డ్రా చేస్తాం కానీ మనీ రాకుండా హోల్డ్ అవుతుంది, లేకుంటే ఏటీఎం సర్వీస్ బాగుండకపోవడం, మనీ కట్ అయినట్టు వస్తుంది కానీ మన దగ్గర మనీ మాత్రం మనకు విత్డ్రా అవ్వవు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఇంకా ఒక్కొక్కసారి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటివి మొత్తం మీద కస్టమర్కి బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీల్లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు అవి బ్యాంకులు కూడా పరిష్కరించని సందర్భంలోనే అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్ మేనేజర్ వాళ్ళు అంబుడ్స్మెన్కి కంప్లైంట్ చేసుకోమని అంటారనమాట. సో ఇది మనం వర్చువల్గా అంటే మనం ఇది వెబ్సైట్ ద్వారా అంబుడ్స్మెన్కి సంబంధించిన ప్రాపర్ వెబ్సైట్ అండ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనే కంప్లైంట్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి మొత్తం మన దేశంలో అంబుడ్స్మెన్కి సంబంధించిన రీజనల్ సెంటర్స్ 22 ఉన్నాయి. మన హైదరాబాద్లో కూడా ఒకటి ఉంది. ఓకే, దేశవ్యాప్తంగా 22 ఉన్నాయి. అండ్ ఇది ఆర్బీఐ ఆధ్వర్యంలో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇది వార్తల్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇలాంటి కంప్లైంట్స్ దేశవ్యాప్తంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని వచ్చాయి అండ్ ఎక్కువగా ఏ జోన్లో ఎక్కువ కంప్లైంట్స్ ఏ అంశాలపైన వచ్చాయి అనే ఒక రిపోర్ట్ని ఈ మధ్యలో అంబుడ్స్మెన్ అంటే ఆర్బీఐ వారు రిలీజ్ చేయడం జరిగింది. సో అందుకు ఇది మనకు వార్తల్లో వచ్చింది. అయితే మన దేశంలో మొత్తం 4 జోన్లుగా విభజించుకుంటే నార్త్ ఈస్ట్ అండ్ వెస్ట్ సౌత్గా మనం డివైడ్ చేస్తే
ఎక్కువ కంప్లైంట్స్ ఓకే ఈ బ్యాంకింగ్కి సంబంధించిన కంప్లైంట్స్ మాత్రమే, మీరు కంప్లైంట్స్ అంటే అది గుర్తుంచుకోవాలి బ్యాంకింగ్ అని. సో బ్యాంకింగ్కి సంబంధించిన మ్యాక్సిమం కంప్లైంట్స్ ఏ జోన్ నుంచి వచ్చాయంటే నార్త్ జోన్ నుండే ఈ అంబుడ్స్మెన్కి రావడం జరిగింది. సో టోటల్ కంప్లైంట్స్లో చూస్తే 43% కంప్లైంట్స్ ఈ నార్త్ జోన్ నుంచే వచ్చాయి. సో నార్త్ జోన్లో ముఖ్యంగా మళ్ళీ ఢిల్లీ, కాన్పూర్ అండ్ చండీగఢ్ ఈ ప్రాంతాల నుండే ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయి. సో సైబర్ క్రైమ్స్కి సంబంధించినవి అలాంటివి కూడా ఇక్కడ మనం దీంట్లోనే వస్తాయని అర్థం చేసుకోవాలి. తెలుసుగా ఈ ఢిల్లీ, చండీగఢ్, కాన్పూర్ ఇవి డెవలప్డ్ సిటీస్ అండ్ ఎక్కువగా జనాలు ఉండే సిటీస్ కాబట్టి అక్కడ జరిగిన ఇలాంటి బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి ఎక్కువ కంప్లైంట్స్ అనేవి అంబుడ్స్మెన్ దగ్గర రిజిస్టర్ అయ్యాయి. ఎప్పుడు ఇది 2020-21 ఆర్థిక సంవత్సరంలో సంబంధించి. ఓకే, సో ఇప్పుడు వెస్ట్ జోన్ తర్వాత కంప్లైంట్స్ తక్కువగా ఉంది, నార్త్ జోన్ తర్వాత కంప్లైంట్స్ వెస్ట్ జోన్లో తక్కువగా ఉన్నాయి, ఆ తర్వాత సౌత్ జోన్లో తక్కువగా ఉన్నాయి. సో ఇక అన్నిటికంటే తక్కువగా కంప్లైంట్స్ ఎక్కడ రిజిస్టర్ అయ్యాయంటే ఈస్ట్ జోన్లో. ఓకే, ఈస్ట్ జోన్లో. సో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సౌత్ జోన్లోకి వస్తాయన్నమాట. ఓకే, సో ఇది ఇక్కడ మనకు అంబుడ్స్మెన్ వార్తల్లోకి రావడానికి గల బ్యాక్గ్రౌండ్. అండ్ ఇక్కడ నార్త్ జోన్లో ఎక్కువగా కంప్లైంట్స్ రిజిస్టర్ అయ్యాయి 2020-21 ఫైనాన్స్ ఇయర్లో అనేది గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు వార్తల్లో ఉన్న మరొక అంశం, పంజాబ్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఓకే, దానికి కారణాలు ఏంటి అనేది చూద్దాం. సో మనకు 5 రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్లో కూడా ఎన్నికలు ఉన్నాయి. అయితే 14 ఫిబ్రవరి, ఫిబ్రవరి 14న జరగాల్సిన ఓటింగ్ అనేది ఫిబ్రవరి 20కి పోస్ట్పోన్ అయింది. ఒక 6 రోజుల తర్వాతకి పోస్ట్పోన్ అయింది. దానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే పంజాబ్లో ఒక ప్రాంతం ఉంది సపరేట్గా, అంటే దోబా అనే ఒక ప్రాంతం ఉంది. చూడండి, దోబా అనేది ఇది ఒక రీజియన్, లోకల్. అంటే ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో కోస్తా ఆంధ్ర, రాయలసీమ ఇలా ఉన్నాయో, సో అలాగే ఇక్కడ దోబా అనేది ఒక రీజియన్ ఎక్కడ పంజాబ్లో. సో ఈ దోబా రీజియన్ ఎక్కడ ఉంటుంది అంటే 2 నదుల మధ్యలో ఉంటుంది, బియాస్ అండ్ సట్లెజ్. ఓకే, బియాస్ అండ్ సట్లెజ్ అనే 2 నదులు, ఇటు సట్లెజ్ ఇటు బియాస్ వెళ్తుంది అనుకోండి. ఇవి 2 దేనికి ఉపనదులు మనకు, అక్కడ సింధు నదికి ఉపనదులు. ఓకే, సింధు నదికి ఇవి ఉపనదులు. ఈ 2 నదులు ఇటు ప్రవహిస్తుంటే ఈ మధ్యలో ఉన్న ఈ రీజియన్నే ఇక్కడ దోబా రీజియన్ అంటారు. సో ఈ ప్రాంతంలో ఉండే సిక్ మతానికి సంబంధించిన వాళ్ళే ఈ దోబా రీజియన్స్. సో అయితే వాళ్ళు సపరేట్గా వాళ్ళ గురువుని, వాళ్ళ దేవుణ్ణి పూజిస్తారు. ఆ దేవుడు, ఆ గురువు పేరే ఇక్కడ గురు రవిదాస్ అన్నమాట. ఓకే, గురు రవిదాస్. సో ఈ గురు రవిదాస్ జయంతి వేడుకలు ఫిబ్రవరి 16న జరుగుతాయి ప్రతి సంవత్సరం. అయితే వీళ్ళు ఆ జయంతి వేడుకల్లో భాగంగా, గురు రవిదాస్ జయంతి వేడుకల భాగంగా ప్రతి సంవత్సరం వీళ్ళు వారం ముందే, అంటే ఫిబ్రవరి 16కి వారం ముందే వీళ్ళ దోబా రీజియన్ నుండి వారణాసికి వెళ్తారు, ఉత్తరప్రదేశ్లో ఉన్న వారణాసికి వెళ్తారు. సో అక్కడ వెళ్ళి వీళ్ళు సెలబ్రేట్ చేస్తారు అతని బర్త్డేని. సో ఇది దీనికి హిస్టారికల్గా ఉన్న గుర్తింపు. ఓకే, అయితే ఇప్పుడు వీళ్ళు వారం రోజులు అంటే వీళ్ళు ఫిబ్రవరి 14కి చాలామంది, ఆల్మోస్ట్ వీళ్ళు 12 లక్షలు ఉన్నారు ఈ దోబా రీజియన్లో. వీళ్ళు ఈ గురు రవిదాస్ ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళు దాదాపు 12 లక్షలు ఉన్నారు. సో వీళ్ళందరూ అటు వెళ్ళిపోయారనుకోండి, మ్యాక్సిమం వాళ్ళు అటు వెళ్ళిపోతే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది. కాబట్టి దానికోసం అని చెప్పేసి పంజాబ్ రాష్ట్ర సీఎంతో పాటు మిగిలిన రాజకీయ పార్టీలని రిక్వెస్ట్ చేశాయి ఎలక్షన్ కమిషన్కి పోస్ట్పోన్ చేయమని. సో అందుకని ఇప్పుడు 16 జయంతి ఉంది కాబట్టి 14న జరగాల్సిన ఎన్నికలు 20కి పోస్ట్పోన్ అయ్యాయి. ఓకేనా, ఇది ఇక్కడ మనకు ప్రస్తుతం జరుగుతున్న అంశం. ఓకే, సో వీళ్ళు 12 లక్షలు ఉంటారు ఆల్మోస్ట్ ఇక్కడ దోబా రీజియన్లో, ఇది గుర్తుంచుకోండి. అయితే ఈ గురు రవిదాస్ గారిని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు, ఏ మతస్థులు అని చూస్తే, సరే మతం అనేది వీళ్ళందరూ సిక్సే. అయితే వీళ్ళు దళిత కమ్యూనిటీకి సంబంధించిన జనాలు. ఓకే, వీళ్ళ కమ్యూనిటీ వచ్చేసి దళిత్స్ అనమాట, షెడ్యూల్ క్యాస్ట్ జనాలే వీళ్ళు. ఓకే, షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్, ఇది మనం గుర్తుంచుకోవాలి. అంటే స్పెషాలిటీ చూడండి, ఇప్పుడు సిక్ అనే దగ్గర అందరూ కూడా మనకు అక్కడ పంజాబ్లో సిక్ మతస్థులు అయినప్పటికీ మళ్ళీ అందరూ మతం ఒకటే అయినా కానీ దాంట్లో కూడా కులాలు ఉంటాయి అనేది ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ అబ్జర్వ్ చేయడం. సో వీళ్ళు దళిత కమ్యూనిటీ వారు. సో ఇలాంటివి మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, కేవలం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, ఒక నాలెడ్జ్ పర్పస్లో కూడా. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో నెక్స్ట్ చూస్తే, సో ఇక్కడ మనకు గగన్యాన్ ప్రోగ్రామ్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఓకే, గగన్యాన్ అనే ప్రోగ్రామ్ ఇప్పుడు మనం ఎందుకు వార్తల్లో తీసుకున్నాం చూడండి. గగన్యాన్ అంటే మనకు తెలుసు, రాబోయే కాలంలో
మన దేశం నుండి అంతరిక్షంలోకి కొంతమందిని పంపించబోతున్నారు. ఓకే, మన దేశ ఇస్రో. సో ఎంతమందిని అంటే ముగ్గురిని పంపించకపోతున్నారు ఫస్ట్ టైం మనుషుల్ని స్పేస్లోకి. సో దానికోసం ఇప్పుడు ఒక క్రయోజెనిక్ ఇంజన్ అనేది కావాలి. సో వాళ్ళని తీసుకెళ్లే ఏదైతే రాకెట్ ఉంటుందో దాన్ని క్రయోజెనిక్ ఇంజన్ తోటి వెళ్తుంది ఆ రాకెట్. సో దానికి సంబంధించిన టెస్ట్లు అనేది జరుగుతుంది. సో ఆ టెస్ట్లో ఇప్పుడు మొదటి టెస్ట్ అనేది ప్రైమరీ లెవెల్లో ఒక టెస్ట్ జరిగింది, అది సక్సెస్ఫుల్ అయిందనమాట. సో దానికి సంబంధించిన ఇప్పుడు అప్డేట్స్లో ఒక న్యూస్ వచ్చింది మనకు. సో ఈ టెస్ట్ ఎక్కడ చేశారు అంటే ఇస్రో ప్రపల్షన్ కాంప్లెక్స్ అనేది మహేంద్రగిరిలో ఉంది. ఓకే, మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రపల్షన్ కాంప్లెక్స్ ఇది ఎక్కడుందంటే తమిళనాడులో. ఇక్కడ టెస్ట్ చేశారు, ఇది సక్సెస్గా ఇప్పుడు వర్క్ అయింది. సో ఎన్ని సెకండ్లు ఇక్కడ ఈ ప్రయోగం ఫలించింది అంటే 720 సెకండ్స్. ఓకే, ఈ ఇంజన్ అనేది 720 సెకండ్లు సక్సెస్ఫుల్గా పనిచేసింది. ఇలాంటివి ఇంకా 4 టెస్టులు చేయాలి, అప్పుడు కానీ ఈ ఇంజన్ పైన వాళ్ళకు ఒక క్లారిటీ అనేది రాదు. ఓకే, సో చూడండి ముగ్గురు ఇక్కడ మనకు అంతరిక్షంలోకి వెళ్ళడానికి ఇప్పుడు సిద్ధం చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. సో ఈ ముగ్గురికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఎక్కడ ఇస్తున్నారు, ఏ దేశ సహకారంతో ఈ ముగ్గురికి ట్రైనింగ్ ఇస్తున్నారు స్పేస్లోకి వెళ్ళడానికి అంటే రష్యా సహకారంతో మనకు వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నారు అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, ఇలాగే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో ఇదే అక్కడ ఈ మహేంద్రగిరిలో ఏదైతే ఇప్పుడు వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నారో సో ఇది ఏదైతే రాకెట్ ఉందో క్రయోజెనిక్ ఇంజన్ దానికి సంబంధించిన ఇమేజ్. సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకు వార్తల్లో విరాట్, ధర్మి అండ్ హీనా అనే 3 పేర్లు కనిపిస్తున్నాయి. సో ఈ విరాట్ ఎవరు, ధర్మి ఎవరు, హీనా ఎవరు అనేది చూస్తే సో ఈ విరాట్ అనేది ఒక గుర్రం, ఓకే, ఒక హార్స్. ధర్మి అండ్ హీనా అనేవి కుక్కలు అంటే డాగ్స్. ఓకే, సో ఇవి వార్తలు ఎందుకు వచ్చాయంటే మనకు జనవరి 15 జరిగిన ఆర్మీ డే నాడు అత్యుత్తమ సేవను అందించిన ఈ 3 యానిమల్స్కి అవార్డ్స్ ఇచ్చారు, ఎక్సెంప్లరీ సర్వీస్ అవార్డ్స్. మరి ఎందుకు అంటే చూస్తే ఈ విరాట్ అనేది మన దేశ ప్రెసిడెంట్ గారి సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుంది. అంటే ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే పనిచేస్తారో ఆర్మీ వాళ్ళు అంటే మనుషులు, వాళ్ళు దీన్ని యూజ్ చేసుకుంటారు ఈ హార్స్ని. సో అందుకు గాను దీనికి అవార్డు ఇచ్చారు. ఇది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. అండ్ అలాగే ఈ ధర్మి అండ్ హీనా అనే కుక్కలు తెలుసు కదా, ఆర్మీ వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంటాయి కుక్కలు. ఎక్కడైనా బాంబ్ స్క్వాడ్ లాగా కావచ్చు, లేకుంటే ఏవైనా వాసన వస్తువులు, లేకుంటే ఏమైనా తప్పిపోయిన మనుషుల్ని పసిగట్టడానికి, వాసన పసిగట్టడానికి, ఇలాంటి వాటిలలో అవి ఇచ్చిన మంచి సర్వీస్కి గాను ఈ అవార్డ్స్ అనేది వీటికి ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, విరాట్ అండ్ ధర్మి అండ్ హీనా ఈ 3 యానిమల్స్, హార్స్ అండ్ డాగ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ చూస్తే మనకు ఇక్కడ ఇంకొక నెక్స్ట్ వార్త చూస్తే సూపర్ మామ్ పులి. ఓకే, ఇది ఒక పులి, దీన్ని సూపర్ మామ్ అని ఎందుకు అంటున్నారు అనేది ఈ టాపిక్ మొత్తం అయిపోయాక మీకు అర్థమవుతుంది. చూడండి, అసలు ఈ పులి అనేది ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్లో ఉన్న పెంచ్ టైగర్ రిజర్వ్లో ఉండే పులి ఇది. ఓకే, పెంచ్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది, మధ్యప్రదేశ్లో. ఇది ఇటీవల చనిపోయింది. ఓకే, అయితే ఇది ఎందుకు చనిపోయింది అంటే న్యాచురల్ డెత్, ఏజ్ ముసలిదైపోయి చనిపోయింది. సో దీనికి అఫీషియల్గా ఆ రిజర్వ్లో ఉండే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అఫీషియల్గా దీనికి ఒక నేమ్ ఇచ్చారు. సో వాళ్ళ రికార్డ్స్ కోసం దాని పేరు T15 అఫీషియల్గా ఇచ్చిన నేమ్. కానీ లోకల్గా మాత్రం అందరూ దాన్ని కాలర్ వ్యాలీ అని పిలుస్తారు. ఓకే, కాలర్ వ్యాలీ అని లోకల్గా పిలిచే నేమ్, కానీ అఫీషియల్గా మాత్రం దానికి T15 అనే నేమ్. అయితే ఇది 2008 నుండి 2018 ఈ కాలంలో 8 సార్లు పిల్లల్ని కన్నది. 8 సార్లు, దాంట్లో 8 సార్లకు 29 పిల్లలకు ఇది జన్మనియ్యగా 25 బతికాయి. ఓకే, అంటే 4 చనిపోయాయి అన్నమాట. సో అందుకని ఎక్కువ పిల్లలకు ఇది జన్మనిచ్చింది కాబట్టి ఇన్ని పిల్లలకు జన్మనివ్వడం వల్ల సూపర్ మామ్ అని అంటున్నారు. అంటే ఈ 2008 ప్రాంతంలో మన దేశంలో పులుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. సో ఇలాంటి ఎక్కువ పులులకు జన్మని ఇవ్వడం వల్ల సో ఇప్పుడు పులుల సంతతి మన దేశంలో పెరిగింది. ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న పులుల శాతంలో 70% మన ఇండియాలోనే ఉన్నాయన్నమాట. సో ఇలాంటి పులుల వల్లనే, కాబట్టి దీన్ని సూపర్ మామ్ అంటున్నారు. ఓకే, ఇది దీనికి ఉన్న మన బ్యాక్గ్రౌండ్. సో దీని అంత్యక్రియలు చూడండి, వాళ్ళు అభిమానంతో దీనికి ఎలా చేస్తున్నారు, మనిషికి చేసినట్టే చేస్తున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూస్తే మనకు ఇక్కడ కనిపించే టాపిక్ వచ్చేసి కోహిమా వార్ సిమెట్రీ. కోహిమా వార్ సిమెట్రీ. సో సిమెట్రీ అంటే ఏంటి, శ్మశానం. సో ఇది ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది చూద్దాం. సో ఇక్కడ మనం ఒకసారి చూస్తే 1944 ప్రాంతంలోకి వెళ్ళాలి, చరిత్రలోకి వెళ్ళాలి. సో 1944 అంటే అది సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న టైం. ఓకే,
సో ఆ సంవత్సరం ఏప్రిల్ 3 అంటే ఏప్రిల్ నెలలో ఒక యుద్ధం స్టార్ట్ అయింది, మే నెలలో ముగిసింది. అయితే ఆ యుద్ధం ప్రపంచ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యుద్ధం అనమాట. అంటే ఇది యుద్ధం అంటే మనిషి మ్యాన్ టు మ్యాన్ జరిగిన యుద్ధం. ఓకే, ఇది ఆయుధాలతో కాకుండా రెండు సైడ్ల నుంచి సోల్జర్స్ ఎదురుబడి జరుపుకున్న యుద్ధం. సో ఈ సోల్జర్స్ ఎవరు అంటే ఒక సైడ్ నుంచి బ్రిటిష్ ఇండియా సోల్జర్స్ అంటే ఇండియన్స్ అండ్ అలాగే బ్రిటిషర్స్ అండ్ యూరోప్ వాళ్ళు కూడా కొంతమంది కలిసి ఉన్న బ్రిటిష్ సోల్జర్స్. మరోవైపు ఎవరు అంటే జపాన్ సోల్జర్స్. ఓకే, జపాన్ సోల్జర్స్. సో ఈ జపాన్ సోల్జర్స్ మనకు నార్త్ ఈస్ట్, మన దేశానికి నార్త్ ఈస్ట్లో ఉన్న మయన్మార్, ఓకే, మయన్మార్ దేశం గుండా అక్కడ ఉన్న అడవులు, ఆ సరిహద్దుల్లో ఉన్న అడవులు లోయలు దాటుకుంటూ అలాగే ఆ మధ్యలో ఉన్న చింద్విన్, ఓకే చూడండి చింద్విన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. చింద్విన్ ఇది ఒక రివర్. ఓకే, చింద్విన్ అనే రివర్ ఎక్కడ ఉంటుంది అని కూడా అడుగుతారు మనకు. సో ఇది మనకు నార్త్ ఈస్ట్లో ఉన్న సో సరిహద్దులో ఉంటుంది. అంటే మనకు మయన్మార్కి మనకు అంటే ఒకప్పుడు బర్మా అనేవాళ్ళు, సో ఆ ప్రాంతంలో ఉంటుంది ఇది. సో ఈ నదిని దాటుకొని ఈ సోల్జర్స్ ఎవరు, జపాన్ సోల్జర్స్ మన ఇండియాలోకి ప్రవేశించారు. ఇండియాలో ఎక్కడి వరకు వచ్చారు, కోహిమా వరకు వచ్చారు. సో వీళ్ళు ఎందుకు వచ్చారంటే ఆ టైంలో సో ఈ బ్రిటిష్ సోల్జర్స్ని మొత్తం అంతం చేసేసి ఇండియా పైన గెలవాలనుకున్నారు. ఓకే, అది బ్యాక్గ్రౌండ్. సో అందులో భాగంగా వీళ్ళు ఆ సోల్జర్స్ మొత్తం జపాన్ సోల్జర్స్ చివరిగా కోహిమా ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ బ్రిటిష్ ఇండియా సోల్జర్స్ కూడా వాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఒకరికొకరు ఎదురుపడేసరికి వాళ్ళ మధ్య యుద్ధం జరిగింది. కొన్ని వేల మంది ఇక్కడ సైనికులు అనమాట, రెండు సైడ్ల నుంచి చూస్తే. సరే, ఇది యుద్ధం యొక్క బ్యాక్గ్రౌండ్. అయితే మనకి కోహిమాలోనే అప్పటికే అక్కడ బ్రిటిష్ ఇండియాలో మన దేశం అప్పటికే ఉంది కాబట్టి, బిఫోర్ ఇండిపెండెన్స్ కాబట్టి బ్రిటిష్ ఇండియా వాళ్ళ ఆఫీసర్స్ ఉండడానికి ఒక బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ రెసిడెన్సీ అనేది ఉండేది అక్కడ. ఓకే, ఏం రెసిడెన్సీ? బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ రెసిడెన్సీ అని ఉండేది. సో దీంట్లో వాళ్ళు అక్కడ రిలీఫ్ కోసం ఆడడానికి ఒక టెన్నిస్ కోర్టుని నిర్మించుకున్నారు ఈ ఆఫీసర్స్ అక్కడ. ఓకే, దీంట్లో ఉండే ఆఫీసర్స్. అయితే ఈ సోల్జర్స్ యుద్ధం చేసుకుంటూ, సో చెప్పా కదా మ్యాన్ టు మ్యాన్ అని చెప్పేసి, వాళ్ళు అటు జరిగి ఇటు జరిగి మొత్తానికి ఈ రెసిడెన్స్ ఏది ఉందో దాని సరౌండింగ్కి వచ్చేసి ఈ టెన్నిస్ కోర్ట్ ఏది ఉందో దాంట్లో కూడా వచ్చేసారు. సో ఈ యుద్ధం జరుగుతున్న టైంలో ఆ టెన్నిస్ కోర్టు కూడా మొత్తం రక్తంతో నిండిపోయింది, అంటే ఈ సైనికుల యుద్ధం వల్ల. సో అలా జరిగిన యుద్ధం కొన్ని రోజుల కంటే నెక్స్ట్ మంత్ మే నెలలో అయిపోయింది. సో మే నెలలో యుద్ధం అయిపోయిన తర్వాత సో అక్కడ చనిపోయిన ఎవరైతే బ్రిటిష్ ఇండియా తరపున చనిపోయిన సోల్జర్స్ అందరికీ అక్కడే వాళ్ళను పూడ్చిపెట్టడం జరిగింది. అంటే వాళ్ళను ధర్మకాండ చేశారు. అలాగే ఇప్పుడు మీకు ఈ ఇమేజ్లో కనిపిస్తున్న ఏవైతే చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయో ఇవన్నీ వాళ్ళ సమాధులు. ఓకే, సో అయితే ఇది టెన్నిస్ కోర్టులో జరిగింది కాబట్టి సో ఆ టెన్నిస్ కోర్టు ఆకారంలోనే ఈ సిమెట్రీని నిర్మించారనమాట. ఈ శ్మశానాన్ని కూడా టెన్నిస్ కోర్టు ఆకారంలోనే. అయితే అలా డిజైన్ చేసిన వ్యక్తి ఎవరు అంటే చూడండి, కొలిన్ సెంట్ క్లేర్ ఓక్స్ అనే ఒక ఇంజనీర్ దీన్ని డిజైన్ చేశారు. ఓకే, దీని డిజైనర్ అనమాట ఆయన. సో ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ నేను ఇంతవరకు చెప్పింది. ఇప్పుడు ఇది వార్తల్లో ఎందుకు వచ్చింది చూద్దాం. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో చూస్తే మనకు తెలుసు కామన్వెల్త్ అంటే మనకు తెలుసు కదా, బ్రిటిష్ వారు పరిపాలించిన అన్ని ప్రాంతాలని కలిపి కామన్వెల్త్ అంటారు. సో ఇండియాతో సహా. ఓకే, సో ఇప్పుడు బ్రిటిష్ అంటే యూకే బేస్డ్ ఒక కమిషన్, ఏం కమిషన్ అది? కామన్వెల్త్ వార్ గ్రేవ్ కమిషన్ అని ఒకటి ఉంది. కామన్వెల్త్ వార్ గ్రేవ్ కమిషన్. సో వీళ్ళు ఏం చేశారంటే కామన్వెల్త్ కంట్రీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అంటే యూకే వాళ్ళు పరిపాలించే అన్ని దేశాల్లో అసాధారణంగా అంటే సంథింగ్ స్పెషాలిటీ వాళ్ళ కాలంలో జరిగిన ఏదైనా ఒక చరిత్రకు సంబంధించి అసాధారణంగా జరిగిన చరిత్ర అంశాలకు అలాంటి ప్రదేశాలకు ప్రత్యేక గుర్తింపునిస్తూ ఒక టాప్ 5 లిస్ట్ని తయారు చేశారు వాళ్ళు. ఓకే, టాప్ 5 లిస్ట్ని. దాంట్లో ఆ టాప్ 5 లిస్ట్లో ఇప్పుడు ఈ కోహిమా వార్ సిమెట్రీకి స్థానం లభించింది. అర్థమైంది కదా వార్తల్లోకి ఎందుకు వచ్చిందో. యూకే బేస్ కమిషన్వెల్త్ వార్ గ్రేవ్ కమిషన్ వారు ఇవ్వబడిన ఒక ప్రత్యేక గుర్తింపులో ఈ కోహిమా వార్ సిమెట్రీకి కూడా ఇప్పుడు గుర్తింపు వచ్చింది. అందుకని మనకు వార్తల్లో వచ్చింది. సో దానికోసం ఇదంతా బ్యాక్గ్రౌండ్ నేను చెప్పడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ చూడండి. ఈ టాపిక్ మనకు దేశ్ కి మెంటర్ ప్రోగ్రామ్. ఓకే, దేశ్ కి మెంటర్ అంటే మనకు మామూలుగా గైడ్ చేసేవాళ్ళు. సో ఏదైనా అది ఎడ్యుకేషన్లోనైనా ఏదైనా కావచ్చు, ఏ ఫీల్డ్లోనైనా మనకు మెంటల్గా గైడ్ చేసేవాళ్ళు. ఓకే, సో ఇక మన టాపిక్లోకి వెళ్తే ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో ఇది 2021 అక్టోబర్లో ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేశారు. ఓకే, ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించింది. మరి ఇప్పుడు ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చిందనే చూద్దాం. అసలు ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది ముందు అర్థం చేసుకుంటే, దేశ్ కి మెంటర్
దేశ్ కి మెంటర్ అనే ప్రోగ్రాంలో భాగంగా 9th క్లాస్ నుండి 12th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు గైడ్ చేయడానికి 18 to 35 ఏజ్ గ్రూప్ పీపుల్ని ఈ పిల్లలకు 9th to 10th క్లాస్ వాళ్ళకు మెంటర్స్గా వాళ్ళను అపాయింట్ చేస్తారనమాట. సో అంటే ఎందుకు అంటే ఈ 9th to 12th చదివే పిల్లలకు వాళ్ళ లైఫ్ పైన కానీ లేకపోతే వాళ్ళ 12th స్టాండర్డ్ అయిపోయాక వాళ్ళ కెరీర్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, వీటన్నింటికి తోడు స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అదుపులో ఉంచుకోవాలి, వీటన్నింటికి వాళ్ళకు ఎప్పటికప్పుడు గైడ్ చేసేవాళ్ళు కావాలి. సో అందుకోసం 18 to 35 ఏజ్ గ్రూప్లో ఉండి ఆల్రెడీ కెరీర్లో వెల్ సెటిల్ అయ్యి మంచి ఇంటెలెక్చువల్స్ వాళ్ళతోటి వీళ్ళతో ఇంటరాక్ట్ చేపిస్తారు. సో ఇంటరాక్షన్ అనేది డైరెక్ట్గా ఉండదు. ఈ దేశ్ కి మెంటర్ అనే ఒక యాప్ ద్వారా వీళ్ళు ఇంటరాక్ట్ అవుతారు అనమాట. ఆ యాప్లో స్టూడెంట్స్ రిజిస్టర్ అవుతారు, యాజ్ వెల్ యాజ్ ఈ మెంటర్స్ కూడా రిజిస్టర్ అవుతారు. సో ఇలా రిజిస్టర్ అయిన తర్వాత ఈ యాప్ ద్వారా డైలీ కనీసం 10 నిమిషాలు ఈ పిల్లలతోటి మాట్లాడి వీళ్ళు గైడ్ చేస్తూ ఉండాలి ఈ మెంటర్స్. ఇది ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. ఓకే, అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే దీనిపైన నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాళ్ళు చిన్న అబ్జెక్షన్ చేశారు. సో దానివల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. ఏం అబ్జెక్షన్ చేశారు ఈ చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ వాళ్ళు? సో పిల్లలు కాబట్టి చైల్డ్ రైట్స్కి సంబంధించిన అంశం. సో దీంట్లో ఉన్న మెంటర్స్ ఎవరైనా పిల్లల్ని మిస్గైడ్ చేస్తే, లేకుంటే పిల్లలకు వాళ్ళని వేరే రకంగా హరాస్ చేస్తే, సో పిల్లలకు తెలియకుండా కెరీర్ ఖరాబ్ అయిపోతుంది కదా, మరి దానికి బాధ్యత ఎవరు? సో అలాంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ దీంట్లో ఎలాంటి లూప్ హోల్స్ అయినా ఉంటే వాటిని సరిదిద్దుకొని అలా చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి అని చెప్పేసి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాళ్ళు ఈ మధ్యలో దీనికి అంటే ఢిల్లీ ప్రభుత్వానికి దీనిపైన సూచన ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించిన అంశమైనప్పటికీ ఇప్పుడు దీని గురించి వార్తల్లో రావడం జరిగింది. ఓకే, ఇది కాన్సెప్ట్. సో ఇది అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఓవరాల్గా ఈ యాప్ని ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేసింది ఎవరు అంటే ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ. ఈ యాప్కి అంబాసిడర్గా సోను సూద్ గారు కూడా ఉన్నారు. ఓకే, ఇది నేషనల్ ఇష్యూ కింద తీసుకోవాలి మనం, మన స్టేట్ది కాదు అనుకోవద్దు. ఎందుకంటే 18 to 35 ఏజ్ గ్రూప్ పీపుల్ ఎవరు ఉన్నారో ఈ మెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి రిజిస్టర్ అవ్వచ్చు, ఓన్లీ ఢిల్లీ వరకే కాదు. ఓకేనా, నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ చూడండి, అరోమా మిషన్. సో మనకు తెలుసు అరోమా అంటే సువాసన అని. సో మనం నిత్యం వాడే సబ్బులు కావచ్చు, లేకుంటే ఫేస్ క్రీమ్స్, ఎవరైతే కాస్మోటిక్స్ అందరూ వాడుతున్నారో వాళ్ళన్నింటిలో ఒక సువాసన వస్తుంది మనకు. ఆ సువాసన అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సువాసనకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ దాని మ్యానుఫ్యాక్చరింగ్లో కలపడం వల్ల వస్తుంది. మరి ఆ సువాసన దేని నుండి అంటే అవి కూడా కొన్ని మొక్కల నుండే, ఆ మొక్కల నుండి తయారు చేసిన ఆయిల్స్ నుండే వస్తుంది. సో ఆ ఆయిల్ని మిక్స్ చేస్తారు వాటిలో. ఓకే, సో ఇది మామూలుగా మనకు అరోమా గురించి. అయితే ఈ అరోమా మిషన్ అనేది 2016లోనే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు CSIR హెల్ప్ తోటి లాంచ్ చేశారు. ఓకే, వాళ్ళ ద్వారా CSIR అంటే తెలుసుగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో దాని ద్వారా 2016లో లాంచ్ చేశారు. అయితే ఈ అరోమా మిషన్ సక్సెస్ కావాలంటే నేను మొక్కలు కావాలని చెప్పా కదా, మొక్కల నుండి వచ్చే ఆయిల్, సువాసన వచ్చే ఆయిల్ని కాస్మెటిక్స్లో కలపాలి. మరి ఏ మొక్కలు దానికి ఫేమస్ అంటే చూడండి, మనకు లావెండర్ మొక్కలు ఉంటాయి ఇక్కడ, లావెండర్. సో మనకు ఇవి పర్పుల్ కలర్లో ఉంటాయి. చూడండి మీకు ఇమేజ్లో కనిపిస్తుంది ఇక్కడ పర్పుల్ కలర్. ఒక ఆవిడ ఇక్కడ వీటిని ఏరుతున్నట్టుగా, కలెక్ట్ చేస్తున్నట్టుగా. ఈ పర్పుల్ కలర్లో ఉండే ఈ లావెండర్ మొక్కలే ఈ మెయిన్గా అరోమాకు చాలా ఎక్కువగా దీని నుండే తయారు చేస్తారు. అరోమాకు సంబంధించిన ఆయిల్స్ అయినా అలాంటి ప్రొడక్షన్స్లో యూజ్ చేయడానికైనా. సో ఈ ఈ లావెండర్ మొక్కలు ఎంత ఎక్కువగా పెరిగితే ఈ అరోమా మిషన్ కూడా అంత సక్సెస్ అవుతుంది. అందుకని చెప్పేసి దీన్ని పర్పుల్ రివల్యూషన్ అని కూడా అంటున్నారు. మీకు అర్థమైంది కదా, పర్పుల్ రివల్యూషన్ అని కూడా దీన్ని అంటున్నారు. ఎందుకంటే ఈ పర్పుల్ కలర్లో ఉండే లావెండర్ మొక్కలు ఎక్కువగా పెరిగితేనే మనకు ఈ మిషన్ కూడా సక్సెస్ అవుతుంది, అరోమా మిషన్ అనేది. ఆ అర్థంలో ఇలా అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ అరోమా మొక్కలు ఎక్కువగా పెరుగుతాయంటే మనకు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతాయి. సో ఈ జమ్మూ కాశ్మీర్లో CSIR అండ్ జమ్మూ బేస్డ్ ఒక ల్యాబొరేటరీ ఉంది జమ్మూలో, దాని పేరే IIIM. ఇది కూడా CSIR వారికి సంబంధించింది. సో ఆ ల్యాబ్ ఏంటి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్స్ అండ్ CSIR వీళ్ళిద్దరి భాగస్వామ్యంలో జమ్మూ కాశ్మీర్లో డోడా, కిష్ట్వార్, రజౌరి, రంబన్ అండ్ పుల్వామా
ఏవైతే ఈ జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాలో ఈ మొక్కల పెంపకాన్ని ఎక్కువగా పెంచుతున్నారు, వీటి సాగుని ఎక్కువగా చేస్తున్నారు. సో దానివల్ల ఇది మనకు ఇంకా సక్సెస్ఫుల్ అవుతుంది అని దాని యొక్క అర్థం. సో ఇటీవల జరిగిన ఏదైతే నేషనల్ మనకు స్టార్టప్ డే జరిగిందో మొన్న January 6th, ఆ రోజు దీని గురించి చర్చలోకి తీసుకొచ్చారు. అంటే ఈ లావెండర్ మొక్కల్ని పెంపకం అనేది కూడా స్టార్టప్ కిందికే మనం అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఆ సందర్భంగా ఆ రోజు దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో అందుకని ఇప్పుడు ఇది మనకు వార్తల్లోకి వచ్చింది. సో అరోమా అండ్ పర్పుల్ రెవల్యూషన్, లావెండర్ మొక్కలు. ఓకే, ఇది ఈరోజు మనకు వార్తల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అంశాలు. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. ఆల్ ది బెస్ట్.